హాయ్ వెల్కమ్ టు ఐడ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. అభినవ సీతమ్మగా పేరు తెచ్చుకొని అద్భుతమైన సినిమాలు చేసి ఆ సినిమాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించిన అంజలీదేవి గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఆమె తొలి తరం స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి మహా దిగ్గజాలతో అద్భుతమైన సినిమాల్లో నటించిన అంజలీదేవి గారి నుంచి ఈరోజు మనకు తెలియజేయడానికి సీనియర్ కో డైరెక్టర్ కనకాల జయకుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అంజలీదేవి గారి సినీ కెరీర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, అంజలీదేవి గారు అనగానే ఒక సీతమ్మ రూపం అలా లవకుశలో అది కళ్ళ ముందు అలా కదిలాడుతూనే ఉంటుంది అనమాట. అంజలీదేవి అంటే సీతమ్మే సార్. సీత క్యారెక్టర్స్ ఎవరు వేసినా కూడా సీత అంటే అంజలీదేవి అనేటటువంటి ఒక ముద్ర చాలా గాఢంగా ప్రేక్షకుల్లో ఉన్నది. తర్వాత ఆవిడ ఎక్కడికన్నా వెళితే లవకుశ రిలీజ్ అయిన తర్వాత ఆవిడ ఎక్కడికన్నా వెళితే ఆవిడ కాళ్ళకి దండం పెట్టి అమ్మ సీతమ్మ తల్లి అని కాళ్ళ మీద పడిపోయి దండాలు పెట్టేవాళ్ళంట. సో అంత ముద్ర వేసినటువంటి సీతమ్మ క్యారెక్టర్లో అంత గొప్పగా ఒదిగిపోయినటువంటి నటిమణి ఆవిడ. తొలితరం అందాల తార, అందాల అంజలీదేవి అనేవాళ్ళు అప్పట్లో. తొలితరం ఆవిడ పెద్దాపురం నుంచి వచ్చారండి. ఆవిడ పెద్దాపురం నుంచి వచ్చి కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో ఆవిడ అన్ని విద్యలు నేర్చుకుంది అక్కడ. ఈవిడ చదువుకునేటప్పుడు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమో నోకయ్య గారు, ఆయన నాటకాలు ఆడిస్తుండేవాడు. నాటకాలు అంటే అందరినీ చేర్చి అవునవును కాంట్రాక్ట్ అంటారు కదా, ఆ విధంగా నాటకాలు ఆడించేవాడు. సో ఒకరోజు నాటక సమాజాలు ఆటోమేటిక్గా ఆయనకి తెలుస్తాయి కదా. ఒకరోజు సత్యహరిశ్చంద్ర నాటకం ఆడుతుంటే ఆ లోహితాసుడు వేయాల్సినటువంటి కుర్రాడేమో ఎగ్గొట్టాడంట. ఇంకో నాటకం దగ్గర పడింది. అప్పుడు ఆ నాటకాలు ఆడించే ఆయన ఈయనకి ఫ్రెండ్ నౌకయ్య గారికి. అప్పుడు ఈ చదువుకుంటున్న అంజలీదేవి అప్పుడు చిన్న వయసు, ఒక 7 years ఎంత ఉంటాయేమో. సో అప్పుడు ఈవిడ స్కూల్లో ఉంటే వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడంట. లాక్కెళ్ళిపోయి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే ఫ్రెండ్కి చూపిస్తే లోహితాసుడి క్యారెక్టర్ చాలా చక్కగా ఉంటుంది, కానీ ఆడపిల్ల కదా మరి జుట్టు తీసేయాలి, జుట్టు కత్తిరించేయాలి అని అంటే అనందంట. అని అంటే ఫాదర్ బలవంతంగా జుట్టు కత్తిరించి లోహితాసుడి క్యారెక్టర్ వేయించాడంట. ఆవిడకి నాటకం వేయటం ఆ ఇంట్రెస్ట్ లేదు, చదువుకోవటం మీద ఇంట్రెస్ట్. సో ఫాదర్కి నోకయ్య గారికి నాటకాలంటే ఇంట్రెస్ట్ కాబట్టి బలవంతంగా చిన్న వయసులోనే ఆవిడని లోహితాసుడి క్యారెక్టర్ వేయించాడంట. ఆవిడ లోహితాడు క్యారెక్టర్ వేసి లోహితాసుడు చనిపోతాడు కదా, హాయిగా నిద్రపోయిందంట స్టేజ్ మీద. ఆ విధంగా అలాగా తండ్రికి ఈ హిస్ట్రియానిక్స్ మీద, ఈ నాటకాల మీద, అప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే నాటకమే. సో ఆ నాటకాల ఇంట్రెస్ట్తో కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో అక్కడ ఆదినారాయణరావు గారు ఉన్నారు. అక్కడ ఆదినారాయణరావు గారు అంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణరావు గారు. ఆయన మహారాజాస్ కాలేజీ విజయనగరంలో మ్యూజిక్ నేర్చుకున్నారు. ఎక్కడైతే ఘంటసాల గారు, సుశీల్ గారు, రాజేశ్వరరావు గారు సంగీతం నేర్చుకున్నారో అక్కడే సంగీతం నేర్చుకోవాలంటే అప్పుడు విజయనగరం వెళ్ళాల్సిందే. సో అక్కడ సంగీతం నేర్చుకుని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో కాకినాడలో ఆయన మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ, నాటకాలలో పనిచేస్తూ, దర్శకత్వంలో, రచనలో అన్ని విభాగాల్లో కూడా టచ్లో ఉండి నాటకాలు ఆడిస్తుండేవాడు ఆదినారాయణరావు గారు. తర్వాత అక్కడ పిల్లలకి ఒక స్కూలు లాగా పెట్టారంట. స్కూల్ పెట్టి వాళ్ళకి ఫుడ్ కూడా అరేంజ్ చేసేవాళ్ళంట కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో. సో ఈ నోకయ్య గారేమో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ స్కూల్లో పెడితే ఆ స్కూల్లోనే ఆదినారాయణరావు గారి దగ్గర సంగీతం, తర్వాత డ్యాన్సు, ఆ స్కూల్లోనే డ్యాన్సు నేర్చుకోవటం అన్నీ స్కూల్లోనే జరిగిపోయాయి. తర్వాత నౌకయ్య గారు తీసుకెళ్ళి అప్పచెప్పారు కదా, చిన్నపిల్ల కదా. సో మొదటి నుంచి ఆదినారాయణరావు గారు
ఆ అమ్మాయిని స్పెషల్ కేర్ తీసుకొని ఆయనకి సంగీతం నేర్పించడం కాకుండా సాహిత్యం గురించి, మంచి మంచి కథల గురించి, నటన గురించి, అభినయం గురించి, నృత్యం గురించి అన్నిటి గురించి చక్కగా వివరించి చెప్పేవాడంట. సో ఆదినారాయణరావు గారి చేతుల మీదుగా ఆయన ట్రైనింగ్లో చాలా విషయాలు నేర్చుకునేటటువంటి అంజలీదేవి గారు ఆ విధంగా తయారయ్యారు. అయితే తర్వాత క్రమంగా వయసు పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉంటే నాటకాలు ఆడేవాళ్ళు ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి, అప్పుడు ఆడవాళ్ళు నాటకాల్లో వేయటం అంటే పెద్ద నామోషి కదా. సో బతివులాడి తీసుకెళ్ళి ఈవిడిని నాటకాల్లో ఆడించేవాళ్ళంట. సో వాణి నాటక సమాజం అని ఒకటి ఉండేది, వాళ్ళతో చాలా నాటకాలు ఆడింది. తర్వాత మెడ్రాసులో ఒక నాటకం ఆడారు. ఆ మెడ్రాసులో నాటకం ఆడేటప్పుడు ఆ నాటకం పేరు కృష్ణకుచేల. ఈవిడ రుక్మిణి పాత్ర వేసింది. ఈ రుక్మిణి పాత్ర వేసేటప్పుడు సత్యభామ పాత్ర కూడా ఉంటుంది కదా రుక్మిణి ఉంటే. ఆ సత్యభామ పాత్ర ఏమో నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశాడంట. సో అక్కడ నాగేశ్వరరావు గారితో పరిచయం, నాటకాలతో పరిచయం అక్కడ. ఆ విధంగా నాటకాల్లో బాగా ఆడుతూ మొట్టమొదటి సినిమాలో ఆవిడ గొల్లభామ సినిమాలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ వేసింది. గొల్లభామతో ఎంట్రీ ఇచ్చింది ఆవిడ. ఓకే. సో సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, అభినయం కానీ అన్నీ నేర్చుకునేది ఆదినారాయణరావు గారి దగ్గరే. తర్వాత నేర్చుకునేటప్పుడు గురువు గారు కదా, ఆ ఆరాధనా భావంతో ఆయనంటే ఇక జీవితం అంతా ఆయనతోనే. సో జీవితంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మసులుకోవాలి, నాటకాల్లో ఎలాగ యాక్ట్ చేయాలి, జీవితంలో ఎలాగా బిహేవ్ చేయాలి, అన్ని మెలకువలు మొత్తం ఆయన దగ్గర నేర్చుకుని ఆయనంటే గొప్ప ఆరాధనా భావం కలిగి, తర్వాత ఆయనంటే ప్రేమ కలిగి ఆయన్నే పెళ్లి చేసుకుంటాననేటటువంటి ఒక మొండి పట్టుదలకు వచ్చేసింది ఆవిడ. ఎప్పుడు సార్ ఇది హీరోయిన్ అవ్వకముందు? యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడలో ఉండేటప్పుడు. సో ఆయన అప్పటికి ఆయనకి ఈవిడికి 13 సంవత్సరాల వ్యత్యాసం. ఆఖరికి ఇక మొండిపట్టు కూర్చున్నది, నేను పెళ్ళంటి చేసుకుంటే ఆదినారాయణరావు గారిని చేసుకుంటాను అని అంటే, అప్పుడు లోకే గారు పెద్ద మనుషులు వీళ్ళంతా వెళ్ళి ఆదినారాయణరావు గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని మాట్లాడి ఆయన్ని ఒప్పించారు. వారికి పెళ్లి కాలేదు అప్పటికి? ఆయన అప్పటికి పెళ్ళి అయిపోయింది. ఆయనకి ఫ్యామిలీ ఉంది. సో మరి పట్టు కూర్చున్నది. ఇక ఏం చేస్తారు? సరే ఈ అమ్మాయి అంటే ఆయనకు కూడా అభిమానం, ఎందుకంటే అన్నీ నేర్పాడు కదా, ఒక మంచి నటిగా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆ విధంగా వాళ్ళిద్దరి కలయిక వాళ్ళ పరిణయానికి దారితీసింది. పరిణయానికి దారితీసిన తర్వాత ఈవిడికి ఒకసారి సినిమా ఛాన్స్ వచ్చింది. వస్తే అప్పటికి పెళ్ళి అయిపోయింది ఆవిడకి. సినిమా ఛాన్స్ వస్తే ఆదినారాయణరావు గారు వద్దన్నారు. ఎందుకంటే ఆవిడ 7 months గర్భిణి. ఓకే. సో అందువల్ల ఆయన ఒప్పుకోలేదు. సో ఆ విధంగా అది మిస్ అయింది. తర్వాత సేలంలో వరుదిని అనేటటువంటి సినిమా జరుగుతూ ఉంది. దానికి ఎస్వి రంగారావు గారు హీరోగా సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయితే అప్పుడు ఎస్వి రంగారావు గారికి, ఆయన కూడా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనేటటువంటి కాకినాడ ఉండేటటువంటి సంస్థ చాలా అద్భుతమైనటువంటి సంస్థ, చాలామంది ఆర్టిస్టులను తయారు చేసినటువంటి సంస్థ. సో ఆ సంస్థ నుంచి వచ్చిన ఆయనే కాబట్టి ఎస్వి రంగారావు గారు ఆదినారాయణరావు గారిని, మీరు మ్యూజిక్ డైరెక్టర్గా రండి, అక్కడికి వస్తే బాగుంటుంది. సో ఆదినారాయణరావు గారు సంగీతంలో, సాహిత్యంలో, కథా రచనలో అన్నిట్లో చాలా పట్టున్నవాడు ఆయన. సో ఆ విధంగా అక్కడికి సేలం వెళ్ళాడు ఆయన. సో సేలం వెళ్ళి అక్కడ ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తుండేటప్పుడు చిత్తజల్లు పుల్లయ్య గారేమో రేలంగిని పంపించారు అక్కడికి. అక్కడ అంజలీదేవి ఉంటుంది, మనకి అంజలీదేవి హీరోయిన్గా కావాలి, అది ఇదని చెప్పి
అప్పుడు రేలంగి గారు చిత్తజల్లు పుల్లయ్య గారి దగ్గర ఒక ఆఫీస్ బాయ్ లాగా అలాగే మెరిగేవాడు అనమాట. సార్. సో రేలంగి అక్కడికి వెళ్ళి ఆవిడని మీరు కావాలి అండి, అది హీరోయిన్గా మాకు కావాలి, పుల్లయ్య గారు పంపించారు అది ఇది అని అంటే, అప్పుడు సేలంలో సినిమా తీసేవాళ్ళు ఆవిడ యాక్ట్ చేస్తుందని మాకు తెలియదు, లేకపోతే మేమే హీరోయిన్గా పెట్టుకునే వాళ్ళం అని వాళ్ళు పట్టుకున్నారు. మొత్తానికి ఆఖరికి వాళ్ళేమో మీరు వెళ్ళటానికి వీల్లేదు, మాతో ఉండాలి మీరు అది ఇది అని అంటే, అప్పుడు మొత్తానికి ఆదినారాయణరావు గారు, అంజలీదేవి గారు మొత్తానికి ఆ సేలం ఆ ప్రాజెక్టును వదిలిపెట్టి పుల్లయ్య గారి దగ్గరికి వచ్చారనమాట. సో ఆ విధంగా సినిమాల్లో ఎంట్రీ జరిగింది. జరిగిన తర్వాత ఫస్ట్ గొల్లబామ సినిమాలో వ్యాంపుగా చేసింది ఆవిడ. చాలా మంచి నటిగా పేరు వచ్చింది. తర్వాత అంజలి పిక్చర్స్ స్టార్ట్ చేసేటటువంటి ఎత్తుకు ఆమె నిర్మాతగా నాగేశ్వరరావు గారితో సినిమా తీసింది ఆవిడే. సో ఆవిడ కెరీరు అప్పటికే ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే ఆవిడ ఇద్దరు పిల్లల తల్లి. అప్పట్లో ఎంత అందంగా ఉండేదో. అంజలీదేవి అంటే అందాల తార అంజలీదేవి అని సినిమా పబ్లిసిటీలో రాసేవాళ్ళు. అప్పుడు పోస్టర్సే కదా, అవునవును, అందాల తార అంజలీదేవి నటించిన అని వేసేవాళ్ళు అనమాట. తర్వాత మీకు తెలుసు లవకుశలో సీతగా వేసి తర్వాత జనాల నీరాజనాలు అందుకున్నటువంటి సీతమ్మ అంటే సీతమ్మే. నిజంగా లవకుశలో సీతగా యాక్ట్ చేసేటువంటి అంజలిని చూస్తే, లవకుశలు పుట్టిన తర్వాత నాగి గారితో ఒక సీన్ ఉంటుంది ఆవిడికి. రాముడి మీద ఈవిడికి సందేహం వస్తే నాగయ్య గారు పాట పడతారు, సందేహించకమమ్మ రఘురాము ప్రేమ సీతమ్మ, ఒకే బాణము ఒకటే మాట ఒక్క బామకే రాముని ప్రేమ అని ఆయన ఓదారుస్తుంటే ఆశ్రమంలో పాట అసలు సీతమ్మ అసలు ఏడుపు వస్తుంది, చూసేవాళ్ళకి ఏడుపు వస్తుంది. అంత అద్భుతంగా ఒక పెద్దాపురం నుంచి వచ్చినటువంటి ఒక నటి వ్యాంప పాత్ర వేసి ఒక సీతాదేవి పాత్ర వేసి ప్రజల్ని మెప్పించి ఏడిపించి ఒక దేవత ఆరాధన భావం కలిగించి గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి అంజలీదేవి. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆదినారాయణరావు గారు. ఆవిడ ప్రతి అడుగు, ఆవిడ జీవితంలో ప్రతి నిమిషం ఆవిడ్ని కనిపెట్టుకుని ఆవిడ్ని జాగ్రత్తగా ఆ స్థాయికి వచ్చిందంటే అది ఆదినారాయణరావు గారు చలవే. తర్వాత ఈటీవీ తరపున అంజలీదేవి గారిని ఇంటర్వ్యూ చేయటానికి ఈటీవీ తరపున నన్ను పంపించారు ఇక్కడికి. పంపించేటప్పుడు అంజలీదేవి గారి ఇంటికి వెళ్ళి సో ఆవిడ్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పినటువంటి విషయం కూడా అదే, నాకు అన్నీ తల్లి తండ్రి దైవం అంతా ఆదినారాయణరావు గారు అండి, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను నేను అని చెప్పి ఒక చిన్న ఇంటిలో ఉంటున్నారు. అప్పుడు ఆ పక్కన పెద్ద ప్యాలెస్ ఏమో సత్య సాయిబాబాకి డొనేట్ చేసేసారు. ఓకే, పెద్ద ఇల్లు వీళ్ళదే అంజలీదేవి గారిదే. అదేమో సత్య సాయిబాబా గారు డొనేట్ చేశారు. సాయిబాబా గారు మెడ్రాస్ వస్తే అక్కడే నివాసం, అది పెద్ద ప్యాలెస్ లా ఉంటుంది. ఆ పక్కనే ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఆదినారాయణరావు గారు తర్వాత ఈవిడే ఉంటున్నారు అనమాట. తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా ఉండేవాడు. సో ఏంటమ్మా అంతా వదిలిపెట్టి ఇక్కడ ఉంటున్నానంటే, అది ఆ దేవుడికి ఇచ్చానయ్యా, మేము ఇక్కడ ఉంటున్నాము, సింపుల్ లివింగ్, దైవభక్తి ఎక్కువ ఆవిడకి ఆ విధంగా. తర్వాత మరొక విషయం ఏంటంటే, అంజలి గారిని దగ్గరగా నేను చూసినటువంటి భక్త తుకారంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాశారు, ఘన ఘన సుందర కరుణ రసమందిర అని పాట రాశారు. ఆ పాట రాసేటప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వెనక తోకలాగా వెంటాడుతూ వెళుతుంటారు కదా నేను ఎక్కడికి వెళ్ళినా. సో కృష్ణశాస్త్రి గారితో వెళితే అది అంజలీదేవి ఆదినారాయణరావు గారితో మ్యూజిక్ సిట్టింగ్ అని నేను వెళ్ళిన తర్వాత తెలిసింది. కృష్ణశాస్త్రి గారు కారు ఎక్కమంటే ఎక్కటమే, నేను ఎక్కడికి అని నేను అడిగేవాడిని కాదు. బహుశా అందుకే నేనంటే ఆయన అంత బాగా వెంట పెట్టుకుని తిరిగాడేమో అని అనిపిస్తుంది. సో ఆయన కదిలేడంటే ఎక్కడో ఒక గొప్ప ప్రదేశానికి వెళ్తాడు, గొప్ప వ్యక్తులనే కలవడం, ఆయన స్థాయికి గొప్ప వ్యక్తులనే కలుస్తాడు అంతే. అప్పుడు వెళితే అప్పుడు ఆదినారాయణరావు గారు, అంజలీదేవి గారు
తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సత్యం. మ్యూజిక్ డైరెక్టర్ సత్యం మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా ఆదినారాయణరావు గారి దగ్గర తబలా వాయించేవాడంట. సో ఆయన కూడా ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా ఆదినారాయణరావు గారి దగ్గర, భానుమతి గారి దగ్గర వచ్చి ఆయన సహాయ సహకారాలు అందించేవాడు సత్య గారు. తర్వాత వీటూరి గారు, వేటూరి కాదు వీటూరి, వీటూరి అని ఒక మంచి రచయిత. ఆయన విజయనగరం. ఆయన విట్లాచారి సినిమాలకి, ఆదినారాయణ గారి సినిమాలకి, తర్వాత ఈ కీలుగుర్రంలో కూడా వారి సంబంధించిన పేరు పడద్దు అనుకుంటా. ఏది కీలుగుర్రం ఆ పాత సినిమాలకి చాలా రాశాడు. అవును విట్లాచారి సినిమాలన్నిటికీ పాటలు రాశాడు. తర్వాత అంజలి పిక్చర్స్లో కొన్ని పాటలు రాశాడు. తర్వాత పద్మనాభం గారు తీసినటువంటి సినిమాలకి పాటలు రాశాడు. ఒక మంచి రచయిత. ఆయన కూడా కూర్చున్నాడు. సో కూర్చునేటప్పుడు అప్పుడు అంజలీదేవి గారిని చాలా దగ్గరగా కూర్చొని చూడటం జరిగిందనమాట కృష్ణశాస్త్రి గారితో. అప్పుడు వీటూరి గారు అడిగారు. అప్పుడు ఘన సుందర పాట పాడుతూ ఉంటే నన్ను పాడమని హమ్ చేయమని కృష్ణశాస్త్రి గారు చెప్తే నేను పాడానది. సో అప్పుడు పాడేవాడిని. ఇప్పుడు పాడితే వినలేను అనుకోండి, ఒకసారి ట్రై చేయండి. సో ఎందుకంటే అద్భుతమైన పాట, ఇంకా చాలా గొప్ప పాట. ఘన ఘన సుందర కరుణ రసమందిరా, అది పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమో ఓంకారమో, ఘన ఘన సుందర కరుణ రసమందిరా అని పాట. అయితే ఈ పాటతో ఒక ప్రయాణం ఉంది సార్. చిన్నప్పుడు అంటే ఈ కాలేజీలు మానేసి థియేటర్లకు వెళ్ళే ఒక పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం పీరియడ్లో మా ఊరి థియేటర్కి వెళ్ళినప్పుడు 10 గంటలకు షో అయితే 9:30కి వెళ్ళిపోయి కూర్చునే వాళ్ళం. తెరెత్తేవాళ్ళు కాదు అప్పటికి. ఆ తెరెత్తకు ముందు పాటలు వదిలేవాళ్ళు. ప్రతి థియేటర్లో ఫస్ట్ పాట ఇదే, ఈ పాట ప్లే చేసేవాళ్ళు. చాలా మంచి పాట. అవును, కృష్ణశాస్త్రి గారు రాశారు. అప్పుడు నేను ఆ కంపోజింగ్లో పాడటం అన్నమాట. అంటే అప్పుడు పాడేవాళ్ళు ఎవరు లేకపోవటం హమ్ చేయమంటే నేను అప్పుడు పాడాను అనమాట. తర్వాత ఆ పాట జి ఆనంద్ చేత పాడించారు. అతను కూడా చాలా బాగా రికార్డింగ్ అయ్యింది. తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఘంటసాల గారుతో వాయిస్ మిక్స్ చేయించారు. ఓకే. సినిమాలో ఘంటసాల గారిది ఉంటుంది, రికార్డింగ్లో ఆనంద్ది ఉన్నట్టుంది. సో ఆ విధంగా కృష్ణశాస్త్రి గారితో మ్యూజిక్ కంపోజింగ్కి వెళ్ళి ఆదినారాయణరావు గారిని, అంజలీదేవి గారిని అంత దగ్గరగా ఉండి చూసి ఆ మ్యూజిక్ కంపోజిషన్లో పార్టిసిపేట్ చేయటం జరిగినటువంటి నా అనుభవాల్లో ఒక మంచి సంఘటన. తర్వాత అండి 2 సినిమాలు చేసిన తర్వాత మనమే సొంతంగా సినిమా చేద్దాం అనేటటువంటి ఉద్దేశం కలిగి ఎటువంటి సినిమాలు తీశారండి. సువర్ణ సుందరి ఎటువంటి సినిమా. అందులో మ్యూజిక్ అయితే ఆదినారాయణరావు గారి మ్యూజిక్ అయితే అద్భుతమైన పాట. తర్వాత చిన్నప్పుడు మా ఇంట్లో ఆడపిల్లలు వెళ్ళారు, నేను మా తమ్ముడే ఉండేవాళ్ళం. మా మదర్కి పాటలు అంటే ఇష్టం. మా ఫాదర్ హార్మోని వాయిస్తారు. మా పిన్ని గారేమో విజయనగరం మ్యూజిక్ కాలేజీలో వీణే నేర్చుకున్నారు. సో నాకు చీరగట్టి పిలువకురా అలుగకురా అని పాట పాడించి డ్యాన్స్ చేయించి, ఆ విధంగా మా మదరు నన్ను చిన్నప్పటి నుంచి అలా చేయబట్టి, ఆవిడ ఎంకరేజ్ చేయబట్టి వచ్చి సినిమా ఫీల్డ్లో పడ్డాం. ఈరోజు మీ ముందు ఇలా కూర్చుంటున్నాము. సో ఆ విధంగా ఆ సినిమాలో అంజలీదేవి డ్యాన్స్ కానీ పాట కానీ, తర్వాత అంజలీదేవి గారు మరి పెద్ద హైట్ కాదు, కానీ ఆవిడ చూపించినటువంటి విధానం సువర్ణ సుందరి ఒక నిండు చంద్రుడు చూసినట్టు. చంద్రుడు ఒక చందమామ చూశానండి, గుండ్రంగా చక్కగా ఇంత బొగ్గలు, ఆవిడ ప్రశాంత వదనం, ఆ ఫేస్లో ఉండేటువంటి ఎక్స్ప్రెషన్ అనమాట. చాలా చక్కని వదనం, ప్రశాంత వదనం, అంత చక్కగా ఉండేది. తర్వాత ఎక్స్ప్రెషన్స్ చాలా సోబర్గా, చాలా మెత్తగా, చాలా ప్రశాంతంగా, ఆ విధంగా ఉండేటటువంటి వదనం. అందుకే అందాల తార అంజలీదేవి అని అన్నారు అప్పట్లో. ఆ విధంగా వెలిగినటువంటి అంజలీదేవి గారు చాలా సినిమాలు తీసి
చాలా సినిమాలు నిర్మించి ఒక తెలుగు ప్రజలకి ఒక సీతమ్మ వారిలాగా మిగిలిపోయారు. అయితే అంజలీదేవి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి వారికి ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో ఇద్దరితో సినిమాలు చేశారు వారు. ఇద్దరితో సినిమాలు చేశారు. బట్ ఇద్దరిలో వారు ఎక్కువగా ఏఎన్ఆర్ గారితో ఎక్కువ ట్రావెల్ అయ్యేవారు అంటారు. ఏఎన్ఆర్ గారితో ఎక్కువ సినిమాలు చేశాడు. మహాక్షేత్రయ్య, భక్తి తుకారాము, సువర్ణ సుందరి అవన్నీ వాళ్ళు తీసిన సినిమాలు. ఆ నాటక పరిచయం కూడా దీనికి సహకరించింది అనుకోవచ్చా? డెఫినెట్గా నాటకాలు పరిచయం. తర్వాత ఈవిడ రుక్మిణి ఇస్తే ఆయన సత్యభామ వేస్తాడు కదా కూర్చొని. అంటే ఈవెన్ బయటకు కూడా అవును ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లో ఎవరు ఇష్టం అంటే చాలా బాహాటంగా ఏఎన్ఆర్ అంటే నాకు ఇష్టం అని చెప్పేవారు. డెఫినెట్గా, ఎందుకంటే ఆ అసోసియేషన్ ఎక్కువ కదా. సో ఆ విధంగా తర్వాత వాళ్ళది మోస్ట్ సక్సెస్ఫుల్ పేరు. అసలు సువర్ణ సుందరి సినిమాని మళ్ళా ఒకటి రీమేక్ చేశాడు. ఆ సినిమా అంత గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. సో ఆ మ్యూజిక్ మాత్రం తర్వాత ఆయన చేసినటువంటి మ్యూజిక్ అయితే ఆదినారాయణరావు గారు చేసినటువంటి కొన్ని పాటలు ట్యూన్స్ హిందీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అలా పెట్టారు. అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. తర్వాత ఒక గొప్ప సినిమా, ఒక భక్తిరసమైన సినిమా, ఒక హిస్టారికల్ సినిమా ఏదన్నా చేయాలి అంటే ఆదినారాయణ గారి మ్యూజిక్ ఉండాలి. అల్లూరి సీతారామరాజుకి ఆదినారాయణరావు గారిని పెట్టారు కదా మ్యూజిక్ డైరెక్టర్ కదా. ఆయన చాలా సౌమ్యుడు, చాలా కాముగా ఉంటాడు, కానీ చాలా మేధావండి ఆయన ఆదినారాయణరావు గారు. ఆయన నిర్మాత, తర్వాత స్క్రిప్ట్ కథా రచయిత. ఆ అంజనీ పిక్చర్స్ కథలన్నిటికీ ఆయన మూలం అన్నమాట. పక్కన రైటర్స్ ఉన్న మూల కథ చెప్పేది ఆయనే. ఎటువంటి సినిమాలు తీశారు, ఎటువంటి భక్తి సినిమాలు తీశారు, ఎటువంటి భక్తి పారవశ్యమైనటువంటి పాటలకి మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా ఆయన అంజలి ప్రొడక్షన్స్ వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఆ మ్యూజికల్ టచ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. డెఫినెట్గా. అవును. సో ఎక్కడ మహారాజాస్ కాలేజ్ విజయనగరం మ్యూజిక్ కాలేజ్ సంగీతం నేర్చుకుని వచ్చాడు ఆయన. తర్వాత యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడలో ఎంతమంది మ్యూజిక్ నేర్పించాడు, ఎంతమందిని ట్రైనప్ చేశాడు. ఆ విధంగా ఒక అంజలీదేవిని ఆవిడ వచ్చేటప్పటికే 2 సంవత్సరాలు 2 బిడ్డలతో వచ్చినటువంటి ఆవిడ్ని హీరోయిన్గా నిలబెట్టి సో ఒక అందాల నటిగా తీర్చిదిద్దటానికి ఆయన ప్రయాస, ఆయన ప్రమేయం ఎంతో ఉందని చెప్పుకోవాలి. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అంజలీదేవి గారు ఈ విషయాన్ని, నాదేముందయ్యా అంతా ఆదినారాయణరావు గారు చేసినటువంటి బొమ్మను నేను అని చెప్పుకున్నారు. ఆవిడ్ని ఇండస్ట్రీలో అమ్మాయి గారు, అబ్బాయి గారు అని పిలుస్తారు. ఎంత వయసు వచ్చినా సరే. తర్వాత తల్లి వేషాలు వేసిన కాలం మారిందులో నటించారు. అవును, శోభన్ బాబు గారి సినిమాల్లో కూడా నటించారు. అప్పుడు కూడా అమ్మాయి గారు అనేవాడు. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దగ్గర అప్పుడు కూడా ఆయన అబ్బాయి గారు, ఈయన అమ్మాయి గారు అనేవాళ్ళంట. ఆ పేర్లే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా సార్థకమయ్యాయి. ఆ అమ్మాయి గారు, అబ్బాయి గారు ఎన్ని సినిమాలు, అద్భుతమైనటువంటి సినిమాలు. సో అద్భుతమైనటువంటి పాటలు. అసలు ఆ సెట్స్ ఆ రోజుల్లో అంత అద్భుతమైనటువంటి సెట్స్ వేసి దేవలోస్కో నుంచి దిగిన ఒక దేవకన్యలాగా. సార్ నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే అంజలీదేవి గారిని అంటే మాలాంటి చిన్నపిల్లలు అంటే ఆ తరం కాని వాళ్ళు ఒక లవకుశలో చూసి ఒక సీతమ్మ వారు అలా చూసుకోవడమే కానీ వారి వెనకాల ఇంత పెద్ద కష్టం ఉంది, ఇంత పెద్ద ప్రయాణం ఉంది, ఇన్ని హడల్స్ దాటారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు పెద్ద భవనాన్ని సాయిబాబాకి సత్యసాయిబాబాకే మంచి భక్తురాలు ఆవిడ, మంచి భక్తురాలు. అలా దైవ కార్యాలు చేశారు, అద్భుతమైన సినిమాలు చేశారు. ఆ ప్రయాణం అద్భుతంగా ఉంది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.